కేంద్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. మోదీ ప్రభుత్వం అన్ని పట్టణాల్లో కొత్తగా 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి ఏపీకి రాజధానిగా, వైజాగ్ను ఫైనాన్షియల్ క్యాపిటల్గా డెవలప్ చేస్తామని ప్రకటించారు. దీంతో అమరావతికి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకైతే మళ్లీ పని దొరికిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏపీలో తొలుత భూముల ధరలకు రెక్కలొస్తాయని చెప్పొచ్చు. 1-2 ఏళ్లలో అప్రిసియేషన్ ను అందుకోవాలని భావించే పెట్టుబడిదారులు అమరావతి వైపు దృష్టి సారించే అవకాశం ఎక్కువ ఉంది. వచ్చే 6 నెలల దాకా ఏపీ రియాలిటీ మార్కెట్లో కొంత కోలాహలంగానే ఉంటుందని చెప్పొచ్చు. పైగా కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందేందుకు ఎక్కువ నిధులను కేటాయించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే అమరావతిలో ప్లాట్లు కొనాలని భావించే వారు వెనక ముందు చూడకుండా నిర్ణయం తీసుకోకండి. ప్రస్తుత పరిస్థితుల్లో రియల్టర్లు అయినా ఏజెంట్లు అయినా ఎక్కువ రేటు చెప్పే అవకాశం ఉంది కాబట్టి వాస్తవికంగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవటం బెటర్ అని గుర్తుంచుకోండి. ఏపీ రాజధానిగా అమరావతి, ఫైనాన్షియల్ రాజధానిగా వైజాగ్ కొనసాగుతుంది అని ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమరావతి వల్ల హైదరాబాద్ రియాల్టీ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది అనే వార్తలు కరెక్ట్ కాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే హైదరాబాద్ రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా ఐటీ రంగాన్ని తీసుకుంటే చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లు, కాంగ్రెస్ పాలన 10 ఏళ్లు, బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లు, ఇలా 25 ఏళ్ల పాటు ప్రతి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాదులో ఐటీ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదు విచ్చేసి నేరుగా తమ కార్యకలాపాలను ఆరంభించేలా ఐటీ సముదాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రస్తుతం అమరావతిలో అందుబాటులో లేదని గుర్తుంచుకోవాలి. పైగా ఇక్కడి వాతావరణం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటాయి. నగరానికొచ్చే కొత్తవారితోనైనా ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్, రెస్టారెంట్స్, క్లబ్బులు, పబ్బులు, ఒక మోడ్రన్ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి హైదరాబాద్ అమితంగా నచ్చుతుంది. అమరావతిలో ఇవన్నీ డెవలప్ అయ్యేందుకు కొంతకాలం పడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి అమరావతి ఏర్పాటు కావడం వల్ల హైదరాబాద్కి తక్షణమే వచ్చే నష్టం లేదు. కాకపోతే గత 5 ఏళ్లుగా అమరావతిలో నష్టపోయిన బిల్డర్లు ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడం వల్ల అందులో నుంచి లాభాలతో బయటపడతారు. కొత్తగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఆరంభమవుతాయి. అవన్నీ 5 ఏళ్లలోపే పూర్తయ్యేలా డెవలపర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలని రియల్ ఎస్టేట్ గురు కోరుకుంటోంది.